హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత కరెన్సీ నోట్లు కాలక్రమేణా మారుతూ వస్తున్నాయి. బ్రిటిష్ కాలంలో ఉపయోగించే నోట్లు చాలా భిన్నంగా ఉండేవి. ఇక స్వాతంత్ర్యం తర్వాత రూపాయి నోటు ముఖ చిత్రం పూర్తిగా మారింది. ఆ తర్వాత నోట్ల డిజైన్లు కొత్తగా రావడంతో పాత డిజైన్లు కనుమరుగవుతున్నాయి. అయితే అరుదైన నాణాలు నోట్లు సేకరించే అలవాటు ఉన్నవారు లేదా వాటి డిజైన్లు నచ్చి నోట్లను తమ వద్దే ఉంచుకున్నవారు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అలాంటి నాణాలు, కరెన్సీ నోట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అరుదైన పాత రూపాయి నోటును ఎంత ఖర్చు చేసైనా కొనుగోలు చేసేందుకు కొంతమంది ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు. పాత నోట్ల వేలం పాటలో పాల్గొని వాటిని సొంతం చేసుకుంటున్నారు. రూపాయి నోటు ఉంటే అది కూడా డిజైన్ చాలా అరుదైనది, ఎక్కడ లభించినది అయి ఉంటే వేలం పాటలో అది లక్ష ధర పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు. మీకు ఆ నోటు వద్దనుకుంటే భారీ మొత్తంలో డబ్బును పొందే అవకాశాలున్నాయి. మీ రూపాయి నోటు ఆన్లైన్లో వేలం వేయడం కూడా ఇప్పుడు చాలా సింపుల్. ఈబే వంటి ఆన్లైన్ మార్కెట్లు చాలా ఉన్నాయి. ఇలాంటి వెబ్సైట్లలో మీ వద్ద ఉన్న అరుదైన పాత నోట్లను వేలం వేస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పోటీ పడతారు. అప్పుడు ఎవరు ఎక్కువ రేటు ఆఫర్ చేస్తే వాళ్లకు మీరు విక్రయించవచ్చు. ఒక్క రూపాయి నోటుతో లక్ష వరకు సంపాదించవచ్చు. అయితే మీ వద్ద ఉన్న నోటు చాలా ప్రత్యేకమైంది, అరుదైనది అయితేనే ఇలాంటి డిమాండ్ ఎక్కువ ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఉన్న పాత నోటు చాలా నీట్గా ఉండాలి. చిరిగిపోయి రంధ్రాలు పడి ఉన్నా లేదా పట్టుకోవడానికి వీలు లేకుండా సున్నితంగా ఉన్నా దాన్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి కనబరచరు. పాత నోటైనా కొత్తగా కనిపిస్తేనే ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే మీ నోటును ఫోటోలను చాలా స్పష్టంగా కనిపించేలా హై క్వాలిటీతో తీసి ఆన్లైన్ మార్కెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఎడిషన్, అరుదైన సీరియల్ నెంబర్, ప్రింటింగ్ ఎర్రర్స్ లేదా అప్పటి కాలాన్ని లేదా ప్రభుత్వాన్ని తెలియజేసేలా ఉంటే ఔత్సాహికులు ఆసక్తి కనబరిచి వేలం పాటలో ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు. ఒకవేళ మీ వద్ద పాత రూపాయి నోటు ఉంటే ఓసారి వేలం వేసి చూడండి, ఎంత ధర పలుకుతుందో తెలుస్తుంది. పాత రూపాయి నోట్ల సేకరణ ఒక హాబీగా ప్రారంభమైన ఇప్పుడు అది ఒక ప్రాముఖ్యమైన పెట్టుబడిగా మారింది. అరుదైన నోట్ల మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అంతేకాదు ప్రపంచ నలుమూల నుంచి బిడ్లు వస్తున్నాయి. కొంతమంది సేకరణదారులు ఈ నోట్లను మ్యూజియం ప్రదర్శనలకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అయితే మార్కెట్లో ఉత్పత్తిని చేసిన కొత్త నోట్ల కంటే పాత నోట్లకు వచ్చే డిమాండ్ వల్ల అది చాలా ఎక్కువ విలువ కలిగి ఉండగలదు. కేవలం రూపాయి మాత్రమే కాకుండా ఇతర దేశాల అరుదైన పురాతన నోట్లను సేకరించడం కూడా ఒకే విధంగా ఆదాయంగా మారుతోంది. రూపాయి నోటును లేదా నాణాలను సరిగ్గా సంరక్షించి వాటి విలువను పెంచి వాటిని విక్రయించడం ద్వారా మంచి లాభాన్ని పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.